ఇక్కడ ఇక్కడ ఏమంటే 6:13 షులమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షులమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? షులమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? సంగమనందు. ఈ సంగమనందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఏది చూస్తున్నారు? ఈ సంఘంలో మీకు కనిపించే అంత మంచి వింత అయినది ఏది అని కింద ఏమంటాడు చూడు. ఆమె మహనీయము నాటకం అంత వింత అయినదా? మహనీయము నాటకం అంత వింత అయినదా? ఎప్పుడన్నా విన్నారా మహనీయం అనే మాట? విన్నారా ఎప్పుడన్నా? మహనీయం వినలేదండి? విన్నారా? ఏంటండి అది? ప్లేస్. ఏ ప్లేస్ అంటే మహనీయం అనేది ఒక ప్రదేశం. పద్దంరాము, మహనీయము, పెనుగేలు, ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు. ఇక్కడ ఏమైందంటే యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు అతనికి చాలామంది దేవదూతలు, పెద్ద సేన దేవదూతలు ఎదురొస్తారు అతనికి మహనీయం దగ్గర. చూస్తాము ఇది దేవుని సేన అంటాడు. దేవుని సేన అది ఎక్కడ ఉంటుంది? ఇది ఆదికాండం 32:1. ఆదికాండం 32:1 ఉంటుంది. చదువుతారా తీస్తే? యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయం అని పేరు పెట్టెను. మహనీయం మీద ఒకటని వేసి కింద ఏమనుంది అనగా 2 సేనలు. మహనీయం ఇది 2 సేనలు. ఒకటేమో దేవుని సేన, ఇంకొకటేమో ఎవరికి కనపడ్డారు ఆ సేన? యాకోబు సేన. ఇంకొకటేమో యాకోబు సేన. 2 సేనలు. అందుకని మహనీయం అని పెట్టాడు పేరు. ఎవరు పెట్టింది? యాకోబు పెట్టాడు. ఈ ప్లేస్కి మహనీయం. ఎందుకు అంటే దేవుని సేన అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి మహనీయము నాటకం అంత గొప్పదా. అప్పుడు ఏమైందంటే మీకు కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి, జాగ్రత్తగా వినండి. చాలా గొప్పది మహనీయం నాటకం కూడా అంతే. మహనీయం నాటకం ఏంటి అసలు? దాని గురించి ఇక్కడే రాలా. మహనీయం నాటకం. అక్కడ వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఆ తర్వాత ఏషావు ఉన్నాడు కదా, ఏషావుకు రావాల్సిన దీవెనలన్నీ ఎవరు కొట్టేశారు? యాకోబు కొట్టేశాడు. పైగా జస్ట్ దక్కులు లాగేశాడు. అంత కోపం ఉంటుంది ఏషావుకి. కనబడని చంపేస్తాడు. విన్నది చూసి, అయ్యా బాబు నువ్వు ఇక్కడుంటే చంపేస్తాడు, నువ్వు వెంటనే పారిపోమని చెప్పింది 18. మేనమామ రేపుగా అన్న. అక్కడ బాగా సంపాదించాడు. గొర్రెలు మేకలు బాగా సంపాదించాడు. 2 భార్యలు సంపాదించాడు. ఇంకా ఊమతున్నాడు కూడా ఉన్నారు. వస్తున్నారు సేవకులు 3 మంది. అసలు భయం గుండె లట్టు. ఏం చేస్తాడు? చంపేస్తాడు కదా. ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇంకా ఆ కోపం ఉందా? లేకపోతే నన్ను ఏం చేస్తాడు? చాలా భయంగా వస్తున్నాడు. అందుకని ఏం చేశాడు? మంచి ప్లాన్. ముందు కొంతమంది ఏషావు దగ్గరికి కబురు పంపిస్తాడు, మీకు తమ్ముడు వస్తాడు, యాకోబు వస్తాడు. సరే ఏషావు కూడా పాపం ఈయన ఎదుర్కోవడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే ఈ ప్లేస్కే వచ్చాడు. ఈయన దగ్గరికి ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి? పెనుయేలు దగ్గరికి వచ్చాడు. జస్ట్ పక్కనే ఇవన్నీ మహనీయము పెనుయేలు పక్కన అడిగి వచ్చాడు. ఈయన వస్తున్నాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడా? ఆయన యోధుడు, రాజు, సెయ్యూరు ప్రాంతానికి రాజు. అతని తర్వాత అతనికి పైనకి ఎవరు లేరు అసలు. అతనే రాజు. అతను సైనికులు, శూరులు అందరూ 400 మంది కత్తులు, కటాలు అన్ని డోళ్ళు అన్నీ పట్టుకొని వచ్చేస్తే దీనికి ఏమవుతుంది? ఇప్పుడు యుద్ధం చేశాడు యాషావు అయితే ఇంకోటి యుద్ధాలు చేశాడు. అసలు యాకోబుకి వచ్చేటోడికి భయంగా ఇప్పుడు ఇదే అసలు పాయింట్, టర్నింగ్ పాయింట్. ఇలా వాటేసుకుని కూడా ఏమన్నా వచ్చేస్తుందా? చాలా అలర్ట్గా ఉన్నాడు. నీకు నమ్మకం లేదు.
వచ్చేదానికి ఏషావు ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఏడుపు కాకపోయాడు, దుఃఖం వచ్చేసి. దుఃఖం వచ్చేసి ఎందుకు ఓడిస్తాడు తెలిసిపోయింది. దుఃఖం వచ్చేసి ఈయనకి దుఃఖం వచ్చేసింది. ఇద్దరు ఏడుపులు, కౌగలింతలు అలా వాటేసుకొని ఇద్దరు ఏడ్చుకొని ఏడుపు అంతా అయిపోయిన తర్వాత చూసి ఎవరు వీళ్ళందరూ, నీ సేవకుడికి దేవుడు నాకు ఇచ్చిన, నీ సేవకునికి ఇచ్చిన బిడ్డ వీళ్ళందరూ దేవుడు ఇచ్చాడు నాకు, ఇదిగో నువ్వు తీసుకో అని కొంతమంది ఇస్తే అబ్బాయి నాకు వద్దు, నాకు చాలా ఉంది, రాజు అతను చాలా ఉంది. కాకపోతే ఒకటే నష్టం, అతనికి జ్యేష్ఠత్వ హక్కు లేదు కాబట్టి మక్పేలా గుహలో అతన్ని పాతి పెట్టడానికి వీలు లేదు. కానీ అతనికి బాగా ఆశ, కోరిక, మక్పేలా గుహలో నేను ఉండాలని కోరిక. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, జనాలు ఉన్నారు, రాజ్యం ఉంది, రాజు అంత బాగుంది. నాకు చాలా ఉంది, నువ్వే ఉంచుకో అంటే లేకపోతే కాదు, నువ్వు నన్ను నీ కటాక్షం నా మీద ఉంది అని చెప్పి నాకు నిరూపణ అవ్వాలంటే నువ్వు తీసుకోవాల్సిందే. సరే తీసుకున్నా. ఆ క్షణం ఇద్దరు ఒకరిని పొడుచుకుంటారా, చంపేసుకుంటారా? వాడు ముందు పొడిస్తే ఆయన ముందు పొడిస్తే, ఏషావు ముందు పొడిస్తే, యాకోబు తర్వాత దేవునితో పోరాడినాడు, ఆయుధాలు లేకుండానే పోరాడతాడా అని అందరూ అలా గుడ్లు అప్పగిస్తే కళ్ళు అప్పగిస్తే చూస్తా ఉండండి. వీళ్ళిద్దరు ఏం చేశారు, ఒకటే అయిపోయింది. ఆ సన్నివేశం ఎక్కడ జరిగింది? మహనీయం దగ్గరలోనే, మహనీయం పక్కనే జరిగింది. దాన్ని కొంతమంది ఏం చేశారంటే నాటకం రూపంలో రాశారు. అక్కడి నుండి రెబ్కా ఒడి పెట్టడం దగ్గర నుంచి పారిపోవడం, ఇదంతా రావడం అటు నుంచినేమో ఏషో వస్తూ ఉంటాడు. ఇంకేముంది, ఇద్దరు పొడి చేసుకుంటారు అన్నట్టు నాటకంలో ఏందో రక్తి కట్టించేస్తారు కదా. వచ్చి లాస్ట్కి వచ్చేవాడికి ఆయన కత్తి అక్కడ పడేసి, ఈ చేతులు ఏమన్నాడు ఇది ఇక్కడ పడేసి ఇద్దరు వాడేసుకుంటే జనాలు కళ్ళంట నీళ్ళు వచ్చేసేది. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేసేది మహనీయం నాటకం. ఆ రోజుల్లో పెద్ద శత్రువులు ఎవరి నుండి వాళ్ళు వచ్చి నాటకం చూసారా, వాళ్ళిద్దరూ ఏకమైపోయేవాళ్ళు. అన్నదమ్ములు శత్రువులుగా ఉంటే ఈ నాటకం చూస్తే ఏమయ్యేది? శత్రుత్వం పోయేది, మొత్తం మిత్రత్వం, అందరూ ఏకమైపోయేవాళ్ళు. అంత గొప్ప పని చేసేది ఇది. సమాజాన్ని మార్చేసేది, శత్రుత్వాన్ని తీసి అవతల పడేసేది. మహనీయమో నాటకం కంటే గొప్పదా, వింత అయిందా? అది వింత. మహనీయం నాటకం అక్కడ నాటకం పడింది అంటే అక్కడ సమాజం మారిపోయినట్లు లెక్క అన్నమాట. ఇది అంతకంటే వింత అయింది. ఈ సంఘం ఎట్లాంటి వాళ్ళు యేసుక్రీస్తు మాట విని ఆయన ప్రేమకు లొంగిపోయి మారిపోయి ఈ సంఘంలో చేరారు. ఇది ఇంకా వింతైన మహనీయ నాటకం ఎందుకు పనికిరాదు ఈ సంఘం ముందు? ఈమె మహనీయము నాటకం కంటే వింత అయిందా ఈ సంఘం? ఈ షూలమ్మితి ఈమె ఎవరు? 2:14 అదే బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడినిమ్ము, బండ సందుల్లో ఉండు పావురమా. ఈ పావురం సంఘమే. ఎక్కడ ఉంటుంది? బండ సందుల్లో ఉంటుంది. బండ అనగానే మనకి ఆ బండ క్రీస్తే. క్రీస్తునందు ఉన్నటువంటి ఈ సంఘం, ఈ ముఖం నాకు చాలా అందంగా నల్లగా ఉన్నా కానీ నాకు చాలా అందంగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ సంఘం అనడానికి ఈ బండ సందు ఒకటి,